ఫైన్ సతీష్. తెల్లవారుజాము 3 గంటల వరకు నామినేషన్స్ అయితే జరిగాయి. కానీ నామినేషన్ల తర్వాత ప్రాసెస్ అంతా ఎవరు ఫైనల్‌గా ఉన్నారని బిగ్ బాస్ అనౌన్స్ చేయకపోయినా, లైవ్‌లో చెప్పకపోయినా ఐదుగురైతే అయ్యారని మనకి ఇప్పటికే తెలిసింది కదా! నబీల్, నిఖిల్, అట్లాగే ప్రేరణ, పృథ్వీ, యష్మి. సరే వీళ్ళ ఓటింగ్ గురించి మాట్లాడే ముందు ఈ నామినేషన్ల తర్వాత ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి నిజంగా చెట్టుకొకరు పుట్టకొకరు అనే మాదిరిగా ఎవరు ఏడుపాలు ఆడుస్తూ ఉంటే చాలా ఫన్నీగా అనిపించింది. అంత ఓవరాల్ అయిపోయిన తర్వాత నిఖిల్‌కి వచ్చి సీత ఏం చెప్పింది, అట్లాగే మణికంఠ ఏం చెప్పాడు. మణికంఠ, నిఖిల్, ఆదిత్య ఓం, నైనిక వీళ్ళ నలుగురు నామినేషన్ అయింది కదా మనకి ఎపిసోడ్‌లో అయిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఓవరాల్ ఫీడ్‌బ్యాక్ తర్వాత మెయిన్ సీత ఇచ్చిన ఇన్పుట్స్ తర్వాత ఆవిడ లాస్ట్‌కి వచ్చింది. ఆవిడ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా పరిస్థితి అయిపోయిందో అలాగే ఆ ర్యాట్ ఏదైతే ఉందో రోహిణి, అవినాష్ అండ్ టేస్టీ తేజ వాళ్ళు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకి టాప్ 5లోకి వెళ్ళిపోయినట్టే మనం ఫుల్ హ్యాపీ. ఇంకేముంది 13వ వారం కూడా తప్పించుకున్నాం. రాత్రి అంతా బుర్రలు పాడు చేసుకుని చాలా 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 టెన్షన్ పడడం, గట్టిగా పాయింట్లు పెట్టాలి, అట్లా పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనుకుంటే బిగ్ బాస్ ఏంది ఎలాగిచ్చేసాడు ట్విస్ట్. నిజంగా చెప్పాల్సి వస్తే వాళ్ళకి పాయింట్లేక అల్లాడిపోతుంది. దేన్ని అంటే మీకు ఎందుకు పాయింట్లు, మీరు మహా చెబితే ఈ వారమో గత వారం చెబుతారు. బయట నుంచి వచ్చినట్టు 1వ వారం నుంచి 11వ వరకు ఎవరేమి ఎట్లాడారు మొత్తం చెబుతారు కదా. వాళ్ళకి సూపర్ ట్విస్ట్ ఇవ్వడంతో హైలైట్ పాయింట్స్ అయితే అయిపోయినాయి. సో దీని ఇంపాక్ట్ వల్ల చాలా ఫన్నీగా అనిపించేది. అయితే నామినేషన్ వీడియో మొత్తం నేను ఇప్పటికీ జర్నలిస్ట్ దిశలో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు కూడా లైక్ చేయండి. అయితే సీత వచ్చి చెప్పేటప్పుడు నిఖిల్ అండ్ యష్మికి నామినేట్ చేస్తుంది కదా, వెరీ క్లియర్గా చెప్పింది ఆమె. తన ఎమోషన్స్ చెప్పినప్పుడు నువ్వు కూడా చెప్పాలి కదా, ఆమెకి ఇంకేం కనిపించట్లేదు యష్మి కోసం అని చెప్పేసి సీత నిఖిల్ గురించి చెప్పింది. చాలా చెబుతూ నువ్వు బాగానే నీ గేమ్ ఆడుకుంటా పోతున్నావు, నీ గేమ్కి అయితే ఏమి ఎఫెక్ట్ పడట్లే, ఇంపాక్ట్ అవ్వట్లే. బట్ ఆమెకి అంటే యష్మికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఆవిడ ఫీలింగ్స్ ఉన్నాయి. ఆవిడ చెప్పినప్పుడు నువ్వు చెప్పాల్సింది కట్ చేసేయాల్సింది. నీ వల్ల ఉమెన్ గేమ్ డిస్టర్బ్ అవుతుంది. సోనియా నుంచి నాతో కలుపుకుని యష్మి వరకు ఉమెన్ గేమ్ ట్రాక్ తప్పుతుంది అని చెబుతూ నీ గేమ్ నువ్వు బాగా ఆడుకుంటున్నావు, బట్ మేమైతే బయటకు పోతున్నాం అంటే యష్మికి ఒక అడ్వైజ్ ఇచ్చింది. నువ్వు ఆ నిఖిల్ గేమ్లో పడక, నిఖిల్ ట్రాప్లో పడక దెబ్బ అయిపోతావు, బిస్కెట్ అయిపోతావు లెక్క. ఆయనైతే బాగా హర్ట్ అయ్యాడు ఆ విషయంలో. ఎందుకంటే అన్ని నామినేషన్లు పాయింట్లు ఒక లెక్క, బట్ ఇదేంటి నా వల్ల ఉమెన్ గేమ్ ఎఫెక్ట్ అవ్వడం ఏంటి, ఈమె ట్రాప్లో పడ్డం ఏంటి, సోనియా నువ్వు ఈమె పడ్డవి ఏంటి ఆ లెక్క చాలా ఫీల్ అవుతుంటే పృథ్వీ అయితే వాదారుస్తా ఉన్నాడు. ఆమె ఒపీనియన్ అదంటే ఏం ఒపీనియన్ రా, చాలా వెరీ బ్యాడ్ ఒపీనియన్ అని చెప్పేసి బాగా హర్ట్ అయిపోయి టీ పై తినేసి సిగరెట్లు తాగేసి బయటకు అక్కడ కూర్చొని మరి వెళ్ళిపోయేటప్పుడు ఏమనింది, ఆవిడ హౌస్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మంచి హస్బెండ్ మెటీరియల్ అనింది కదా, మరి ఇప్పుడు ఇలాగ ఎందుకు అనింది అంటే కోర్స్ అప్పటికి ఆవిడ హౌస్లోంచి వెళ్ళేటప్పటికి ఎపిసోడ్ చూడలేదు కదా, బయటకు వచ్చాక మళ్ళీ అన్ని ఎపిసోడ్లు చూసాక ఇన్పుట్స్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఎవరెలా ఆడుతున్నారని మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేయొచ్చు, ఇవన్నీ చూస్తారు కదా. చూసాక ఒక ఒపీనియన్ ఫామ్ అయింది కదా, ఆ ఉద్దేశంతో చెప్పింది కదా. సో ఆ విషయంలో అయితే నేను వదల్లో బయటికి వెళ్ళిపోయినాకైనా సరే ఆవిడ ఖచ్చితంగా అడుగుతా, నేను ఆ విషయంలో ఎక్స్క్యూట్ చేయను, చాలా పెద్ద మాట అది అని కూడా చెబుతా ఉన్నాడు. వాడు కూడా వింటారా, అలాంటి మాట ఎలా అంటది అంటే రోహిణి కూడా వచ్చి సరే ఒకసారి వచ్చి క్లియర్ చేసుకో ఆ యష్మితో కూడా, ఎందుకంటే అంతమంది చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సోనియా క్లియర్గా చెప్పింది, సీత చెప్పింది, ఎవరు చెప్పినా నీ కోసమే కదా లేక చెబుతున్నాడు. అట్లాగే ఆ పృథ్వీరాజ్ కూడా వెళ్ళి ఒకసారి యష్మితో మాట్లాడంటే నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత చూస్తాను, అసలు మాట్లాడే ప్రశ్న లేదు ఈ సీజన్లో, ఇంకొన్ని రోజులు కూడా మాట్లాడే ప్రశ్న లేదంటే మాట్లాడుతున్నాడు. చాలా హర్ట్ అయిపోయినాడు అనమాట. సో ఇంకా ఇతనేమో ఒక పక్క ఎలా హర్ట్ అయిపోయి ఉంటే ఇతను ఆధారిస్తూ పృథ్వీ ఒక పక్క ఆయనకి ఎవరు ఒక బేబక్ మాత్రం చేసింది కదా ఓటింగ్ వచ్చి ఇప్పుడు చెబుదాం. అట్లాగే యష్మి మరొక పక్క ఏమో ఆ కబ్బోర్డ్లో మొహం దాచుకొని పప్ప సారీ పప్ప అని చెప్పి ఒక్క ఆమె కుంగి ఏడుస్తుంది ఆవిడ. మొత్తం ఓవరాల్గా అర్థమైంది ఏం జరిగింది, సినారియో ఎంత బ్యాడ్ అయింది, ఎంత నెగిటివ్ అయింది అనేది ఆవిడకి అర్థమైపోయింది. పృథ్వీ ఏమో అటు ఇటు తిరుగుతూ ఆధారిస్తూ ఉన్నాడు. అట్లాగే రోహిణి ఎవరావిడ విష్ణుప్రియ గురించి అంటది అనమాట. వీళ్ళ కామెడీ ఫుల్ చేసుకుంటూ, ఎందుకంటే ఓవరాల్ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఏం అర్థమైంది వీళ్ళకి, సరే ఈ గ్రూప్ ఏదైతే ఉందో కన్నడ బ్యాచ్ కావచ్చు, ఇంకేదైనా అనుకోండి, సీరియల్ బ్యాచ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మొత్తానికి వీళ్ళందరికీ బ్యాడ్ అయింది, గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు, అందరూ చెప్పి అదే పాయింట్, అదే పాట, అదే మ్యూజిక్ వేశారు కనుక ఇక విష్ణుప్రియ ఏంటి ఎక్కడ సాడ్ ఉంటే అక్కడ ఉండదు కదా, నైనికాల్ అప్పుడు ఎప్పుడో చెప్పినట్టుగా ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే వెతుక్కుంటూ పోతుంది కదా, సరే మీ సావు మీరు సావండి, మీ ఏడుపేదో మీరు ఏడండి అన్నట్టుగా ఆ కనీసం ఆ పృథ్వీ వైపు, ఆ నిఖిల్ వైపు, యష్మి వైపు, ప్రేరణ కన్నెత్తి కూడా చూడకుండా కంప్లీట్గా ఈ అవినాష్, టేస్టీ తేజ, ఈ రోహిణి అబ్బా మనం 13వ వారం నామినేషన్లోకి వెళ్ళిపోయి 12వ వారం లేవంటే డైరెక్ట్ 13వ వారంకి వెళ్ళిపోయి హ్యాపీ, మనం ఇంకేముంది టాప్ 5లో కూడా వెళ్ళిపోతాం, అయితే ఇంకేం ఫుల్ హ్యాపీ అని వాళ్ళు ఫుల్ జోస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఆవిడ కూడా చిల్ బ్రో అని మాదిరిగా ఫుల్ ఫన్ మోడ్లో ఉంటే వాళ్ళు అంటున్నారు దీనికి విష్ణుప్రియకి ఆ రవిచారి ఎందుకు చెప్పాను రా బాబోయ్ తల బాదుకున్నట్టు చెబుతాడు కదా, దీనికి అర్థం కావట్లేదు, అనవసరంగా చెప్పాను కదరా ఆయన లెక్క అంత ఫీల్ అవుతాడు.
అని చెప్పేసి వాళ్ళంటూ మనమంతా కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. మనం ఒక గ్రూప్ అంటే గ్రూప్ గేమ్ అన్నారు కదా! సో, పదే సో, మనం ఇప్పుడు ఏంటి ర్యాట్ అని పెడదామా? ఆర్ట్ అని పెడదామా? లేకపోతే ఇంకేం పెడదామా? విష్ణుప్రియ కూడా మన గ్రూప్‌లో చేర్చుకుందాం. లేదా గౌతమ్‌ని కూడా మనలో చేర్చుకుందాం అంటే విష్ణుప్రియ వాడేం రాడు. వాడే గ్రూప్ లేదు, పాడు లేదు. వాడు సోలో బాయ్ అయినట్టు ఉంటాడని లెక్క మాట్లాడుతూ ఉన్నారనమాట. సో, అలాగే రాత్రంతా గట్టిగా పాయింట్లు పట్టుకుంటే ఇలా చేసేసాడంటే పోన్లే 13 వారాలకి ఎంట్రీ ఇస్తాం. 13 వారం ఏంటి టాప్ 5లో కూడా మనమే వెళ్ళిపోతాం. మన ముగ్గురం అంటే మరి వాళ్ళలో ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు ఆళ్ళంటే ఏముందిలే ఎవరో ఒక ఇద్దరు వస్తారులే అని చెప్పేసి నిజంగా రోహిణి ఇంతవరకు నామినేషన్‌లోకి రాలా. 7వ వారం తప్పించుకుంది. అలాగే అవినాష్ 6 వారాల్లో 5 సార్లు రికార్డ్ బ్రేక్. ఆయన కూడా తప్పించుకున్నాడు. టేస్టీ తేజ కూడా ఏదో మొత్తానికి ఏడిపించో, నవ్వించో, కవ్వించో రకరకాల జిమ్మిక్కులు, మ్యాజిక్‌లు చేసుకొని చాలా భలేగుందే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనే మాదిరిగా వీళ్ళుంటే ప్రేరణ ఒక పక్కేమో స్టార్టింగ్ సోనియా ఒక సునామీలాగా వచ్చి విరిచిపడి మొత్తం కడిగి పడేసరికి ఎవరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంక ఏం పాయింట్లు చెబుతున్నా ఆవిడేమో ఈ వడదెబ్బ తగిలినట్టుగా ఒక మూల పడిపోయి ఏంటో ఏం జరుగుతుందో నాకు అర్థం ఇప్పటికే ఆవిడకి అర్థం కావట్లేదంట. ఇంతమంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా. నిఖిల్ ఒక పక్క. ఇట్లా ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కళ్ళకి అయిపోయి అల్లకల్లోలం అయిపోయింది మొత్తానికి హౌస్‌లో. ఇంకా సరే హౌస్‌లో అయితే ప్రస్తుతానికి 10 మంది ఉంటే అందులో యాహ్! ఐదుగురే ఇప్పుడు నామినేషన్‌లోకి వచ్చారు. అందులో నలుగురు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నిఖిలు, వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ప్రేరణ, యష్మి, పృథ్వీ వచ్చారు కదా! ఈ నలుగురే ఉన్నా సరే నిఖిలే ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. వీళ్ళందరూ ఉండేటప్పుడు ఎలా వస్తది చూడాలని ఉండేది కదా! ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా వీళ్ళతో పాటు వచ్చి ఉండుంటే నిఖిల్‌కి ఎంత, గౌతమ్‌కి ఎంత ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి. సో, వాళ్ళ ముగ్గురు వచ్చినా సరే బీభత్సమైన ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ప్రేరణ, యష్మి, పృథ్వీ వచ్చాక కూడా ఎందుకు పైగా నిన్న అంత డ్రిల్లింగ్ జరిగి నామినేషన్‌లో మొత్తం గ్రూప్ గేమ్ గురించి అతడు ఎంత సెల్ఫిష్‌గా ఆడతాడు, ఎంత సేఫ్ గేమ్ ఆడతాడు, ఎంత మాస్‌గా ఆడతాడు, మణికంఠ వచ్చిన అందరి ఫీడ్‌బ్యాక్ అదే. ఆ నామినేషన్ మిగతా నలుగురు ఏం చెప్పారేంటో కూడా చెప్పేస్తా. ఆ వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నది మిస్ కాకండి. అయితే అంత నెగెటివ్ లైవ్, నెగెటివ్ ఎపిసోడ్ అయ్యాక కూడా ఎంత ఓటింగ్ జరుగుతుందంటే మామూలు ఓటింగ్ కాదు. చాలా పెద్ద ఓటింగే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటేంటి యష్మి, పృథ్వీకి సంబంధించి ఒక 13% ఓటింగ్ ఉంది కదా! నిఖిల్‌కి ఓవరాల్‌గా చూసుకుంటే నేను ఇప్పుడు చెబుతున్నది ఫస్ట్ వన్ యూట్యూబ్ వరకు చెబుతాను. వెబ్‌సైట్స్ కూడా చెబుతా. అయితే నిఖిల్‌కి ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 35% జరుగుతుంది. అంటే యష్మి, పృథ్వీ 13 ప్లస్ ఇతను 35 కలుపుకుంటే దగ్గర 48, 50% వరకు వెళ్ళిపోతాడు. దూసుకుపోతా ఉన్నాడు. మరి గౌతమ్ కృష్ణ కూడా వస్తే అప్పుడు వీళ్ళిద్దరూ ఇట్లాగే ఉండుంటే ఏంటి పరిస్థితి? అందుకే నిన్న వీడియోలో కూడా నేను చెప్పా. ఇది ఖచ్చితంగా గౌతమ్‌కి ఫుల్ పాజిటివ్ అయ్యే ఎపిసోడ్ అయితది అని థంబ్‌నెయిల్ కూడా పెడితే ఎవరో అంటే ఎపిసోడ్ నేనేం చెప్పి అనలైజ్ చేసో చూడలేదనుకుంటే చూడకుండా అదేంటి సార్ మీరు ఇందాక ఫుల్ పాజిటివ్ అయితది, ప్లస్ అయితది అన్నారు కదా! అంటే ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది. ఇప్పుడు అసలు నేను ఈ హౌస్‌లో ఉన్నంత వరకు యష్మితో పృథ్వీ ఏదో క్లారిటీ ఇవ్వు, మాట్లాడు, క్లియర్ చేసుకో అని చెబుతూ ఉన్నా సరే రోహిణి చెబుతున్నా నేను వెళ్ళను, నేను మాట్లాడను, నాకు అవసరం లేదు. అసలు ఇవాళ యాక్చువల్‌గా ఆవిడనే నామినేట్ చేయాలనుకున్నా కూడా చెప్పాడు. ఒకవేళ ఇదంతా జరిగినాక ఒకవేళ ముందే చేసుంటే ఖచ్చితంగా ఆ ఫీడ్‌బ్యాక్ ఎఫెక్ట్ నిన్నటి వరకు ఫ్రెండ్ రాసుకొని పూసుకొని తిరిగి ఇప్పుడు సడెన్‌గా తెల్లారేసరికి మాట మార్చాడని ఖచ్చితంగా ఫ్లిప్ కొట్టాడనేసి బ్యాడ్ అయ్యేది. గౌతమ్ కృష్ణ వాళ్ళందరూ మాట్లాడినట్టుగా. కాకపోతే ఇక్కడేంటి వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఇంక చూసే పరిస్థితే లేదంటున్నాడు. ఆల్మోస్ట్ ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ అండ్ యష్మి అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సింగిల్ అయితే వాళ్ళిద్దరిలోనే ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా వెరీ టఫ్ కాల్ నడుస్తూ ఉంది. 1% డిఫరెన్స్‌తో అట్లా ఇట్లా ఉన్నారు. సో, వాళ్ళలో ఎవరు వెళ్ళిపోయినా సరే వాళ్ళకి పడుతున్నది కూడా కన్నడ ఓటింగే. కాస్త కోస్త సీరియల్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఓటింగ్ కూడా జరగొచ్చు. ఆ మెజారిటీ కన్నడ ఓటింగ్ అంతా కూడా ఇతనికే షేర్ అయ్యిద్ది. సో, 50% వరకు దూసుకుపోయే ఛాన్స్ ఉంది. సో, ఒక్కసారి వీళ్ళతో పాటు గౌతమ్ కూడా వస్తే ఎవరు ఉంటారు ఏంటి అనేది కూడా తెలుస్తది. ఇది నేను ఎంతవరకు చెబుతున్నది యూట్యూబ్ వరకు. అయితే వెబ్‌సైట్స్‌లో మళ్ళీ డిఫరెంట్‌గా ఉంది. నబీల్‌కి, నిఖిల్‌కి మధ్య చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అక్కడేంటి నబీల్ 36% వరకు ఉంటే నిఖిల్ ఏమో రెండో ప్లేస్‌లో 30% ఉంటే ప్రేరణ ఒక 15%, పృథ్వీ 12%, యష్మి లాస్ట్‌లో 9% ఉంది. అయితే నబీల్‌కి ఇక్కడ బాట్స్‌తో గట్టిగా ప్రయత్నం చేస్తా వెబ్‌సైట్స్‌లో అది మ్యానిపులేషన్ ఉంటది గనుక అలా గుద్దు పడేస్తున్నారో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని వారాల తర్వాత వచ్చాడు, ఇంత ఓటింగ్ జరుగుతుంది. యూట్యూబ్‌లో మళ్ళీ ఆ రేంజ్ కనబడట్లే. యూట్యూబ్‌లో ఇలాంటి వీటికి మ్యానిపులేషన్‌కి వీటికి స్కోప్ ఉండదు. సో, దీనివల్ల. సరే ఇక నిఖిల్ అయితే ఓవరాల్‌గా అన్నింట్లో యావరేజ్ చూసుకుంటే 35% ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. మణికంఠ కూడా వచ్చి నామినేషన్ చెప్పాక ఒక మాట అన్నాడు నిఖిల్, నబీల్ వాళ్ళతో. నాకైతే ఒకటి అర్థమైతుంది. ఓవరాల్‌గా ఈ సినారియో మొన్నొచ్చిన టాప్ 5 ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ నామినేషన్ పాయింట్లు అన్నీ చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటంట గౌతమ్‌కి, నబీల్, నిఖిల్ మన ముగ్గురు మధ్య చాలా గట్టిగా ఉండబోతుంది కప్ కోసం పోటీ అనే మాదిరిగా చెప్పాడు. అది వాస్తవం. ఆ విషయం అయితే అర్థమైంది. వీళ్ళకే కాదు హౌస్‌మేట్స్ అందరికి కూడా అర్థమైపోయాయి. వీళ్ళ ముగ్గురులోనే ఒక విన్నరు, ఫస్ట్ రన్నర్ అప్ మొత్తానికి వీళ్ళ ముగ్గురులోనే ఉంటారని హౌస్‌మేట్స్‌కి అందరికీ అర్థమైంది. అలాగే 2 నబీల్ ఏమో 29 అన్నా కదా! మెయిన్ ఇతని బ్యాడ్ లక్ ఏంటంటే నామినేషన్‌లోకి రాకపోవడం.
అతని ఎలివేషన్ అంతా ఫిజికల్ టాస్క్లు ఎలాగ ఆడేవి అనేది కాదు మ్యాటర్, అక్కడ ఫెయిర్గా ఆడేవో లేదని చూస్తారు. ఆడే విధానంతో పాటు మెయిన్ నామినేషన్లో ఎవరు ఎంత గట్టిగా పాయింట్స్ పెడతారో, ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నది కానీ, డిఫెండ్ చేసుకున్నది కానీ, ఇవన్నీ వాల్యుబుల్ పాయింట్స్. అది ఇతనికి మైనస్ పాయింట్ అయిపోయాయి. వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత పూర్తిగా అబ్బో నబీల్ మనం వచ్చేసరికి 30% ఉన్నాడు కాబట్టి ఆయన బాగా ఆడుతున్నాడు, మంచిగా పాయింట్లు పెట్టాడు అని చెప్పి ఆయన జోలికి కూడా పోలే, అదే ఇతనికి మైనస్ అయిపోయాయి. ఏదో ఒక రకంగా రైవల్రీ కొనసాగి ఉండుంటే, ప్రతి వారం నామినేషన్లోకి వచ్చి ఉంటే అప్పుడు ఎలివేషన్ వచ్చి ఉండేది, నిజంగా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత ప్రేరణ ఒక 13%, ఓవరాల్గా చూసుకుని 14-15 అటు ఇటుగా ఉంది. మరి ఈవిడికి ఏంటంటే 2 చోట్ల ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది, వెబ్సైట్ యూట్యూబ్స్ అని కలిపి. మెయిన్ ఈవిడికి ఇంకా అర్థం కాదు ఏంటంటే, నిన్న వీళ్ళు ఇంతమంది వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదే బ్యాక్ బిచ్చింగ్. నేను పట్టిన కుందేలకు 3 కాలని, ఇంకా ఆ 3లోంచి బయటకే రావట్లా. ఇంకా గౌతమ్ కృష్ణ సీజన్ మొత్తం గత సీజన్ చేసుకుని వెళ్ళాడు కదా, వాడు ఫేక్, వాడు జెన్యూన్ కాదు, ఏదో సెట్ చేసుకున్నాడంట. ఈవిడ కూడా 10 సీజన్లు చూసినట్టుగా సెట్ చేసుకుంటే 7వ వారం మణికంఠతో పాటు ఎందుకు అవుట్ అయిపోతాడు? మరి సెట్ చేసుకున్నట్టు అప్పుడే సేవ్ అయిపోవాలి కదా. అవుట్ అయిపోయి 2 వారాలు డల్ అయిపోయి కళ్ళు మొహం పీక్కుపోయి ఇంకా అయిపోయింది, ఇంకేముంటామన్న లెక్క కంప్లీట్గా లో అయిపోయాడు కదా, కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోయాడు కదా. మరి అంత సెట్ చేసుకుంటే ఎట్లా ఉండిపోతాడు? 7వ వారం బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి సెట్ చేసుకుని వచ్చాడు. కనీసం ఆలోచించాలి కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టాప్ 5లో పెట్టారన్నప్పుడు కూడా హట్ అయిపోతుంది తప్ప, వాడిని ఎలా పెట్టారే నాకు అర్థం కావట్లేదని ఇప్పటికీ అలాగే ఆలోచిస్తుంది తప్ప, ఏదో సంథింగ్ గేమ్ ఎక్కడో కనెక్ట్ అయ్యారు. ఆ యష్మి కాస్త కోస్త ఆలోచిస్తుంది. ఆ అక్క అనేది కావచ్చు, లేదా ట్రయాంగిల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి అంటే సింపతి కావచ్చు. అతను అప్పుడు రెడ్ టీంలో ఉండేటప్పుడు మనం తీసాం కదా, అది బాగా నెగిటివ్ అయింది, నాకు గుండె భారం అయిపోయింది అనేది కదా. ఇవి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్న బట్ ఈవిడ మాత్రం ఆలోచించట్లా ఏమాత్రం కూడా. పైగా అన్నింటికంటే చాలా చిత్రాతి విచిత్రమైన పాయింట్ ఏంటంటే, ఈ ప్రేరణ మెగా చీఫ్ అవ్వడానికి గౌతమ్ హెల్ప్ చేశాడు. రోహిణి కోసం ఆవిడ ఫీల్ అయినా, హెల్ప్ అడిగినా సరే చేయకుండా ఎందుకులే, ఆవిడ ఫస్ట్ నుంచి ఉండింది కదా, ఆవిడ డిజర్వ్ అనిపిస్తుంది, మరి ఎందుకు నేను సపోర్ట్ చేయదలుచుకోలేదని వచ్చాడు. లేదంటే కొద్దిగా టఫ్ ఫైట్ వచ్చి ఉండేది, ఎలాగైనా గేమ్ మారి ఉండేదేమో, నబీల్ అంటే ఏమి చేస్తుంటే. బట్ ఆ విషయం కూడా గ్రాటిట్యూడ్ కూడా లేకుండా సీతాఫలం పగబెట్టుకొని ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తుంది. సీతాఫలం వల్ల ఆయన అవుట్ అయిపోవాలి, అవ్వకుండా ఎందుకు ఉండిపోయాడు అనే మాదిరిగా వెరైటీ పగ, సీతాఫలం పగ. ఇంతవరకు మనం పాములు పగబడ్డ అవి ఇవి అని విన్నాం కానీ, ఫస్ట్ టైం సీతాఫలం పగతో రగిలిపోతా ఉంది, ఇప్పటికీ రిలీజ్ అవ్వట్లే. అందరూ మళ్ళీ ఏమంటదంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు అందరూ కూడా మాట్లాడుకుని వచ్చి సేమ్ పాయింట్లే చెప్పారంట. అంటే ఇప్పుడు సోనియా చెప్పింది, ఆదిత్య, శేఖర్ భాష వీళ్ళందరూ చెప్పేటప్పుడు కూడా ఈవిడికి ఆలోచన చేసుకోవాలి కదా. ఓహో ఏం జరుగుతుంది, గ్రూపిజమా, లేకపోతే మెయిన్ ఈవిడికి పర్టికులర్గా మనం పర్సనల్గా చెప్పిన పాయింట్ ఏంటంటే నోటి దూల అనే చెప్పాడు. శేఖర్ భాష క్లియర్గా అదే పదం కూడా వాడాడు. నువ్వు కాస్త ఆలోచించుకోయేమో మాట, నువ్వు ఎంత అద్భుతంగా ఆడతావు, ఆడిందాన్ని మెచ్చుకున్నారు. ఫిజికల్ టాస్క్లు ఎంత చక్కగా ఆడితే ఆ ఒక్క మాట అనేస్తాను అని కూడా చెప్పారు. అందరూ ఆ యాటిట్యూడ్, యారగెన్స్, ఆ నోటు మాట విసిరేయడం అవన్నీ మార్చుకుంటే అందరి దగ్గర ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయింది. ఇంకా ఓకే మార్చుకుంటే, నాకు ఆ ప్రెజర్ వల్ల హౌస్లో ఒక ప్రెజర్ కుక్కర్ లేక ఉండడం వల్ల ఏందో కావచ్చు అని కూడా చెప్పింది. కానీ మార్చుకోలేకపోతుంది. అట్టగా రోహిణి విషయంలో గ్రాటిట్యూడ్ కూడా లేకపోవడం, ఇప్పుడు గౌతమ్ కృష్ణ విషయంలో ఎట్లా చేసుకోవడం, ఇది అన్నింటి వల్ల అవుతుంది. అయితే దురదృష్టకరమైన సీజన్ ఎందుకని నేను అంటానంటే, ఈ సీజన్నే చాలామంది హౌస్ మేట్స్ అసలు ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లే, వాళ్ళలో రియలైజేషన్ రాదు. ఎన్ని రకాలుగా ఫీడ్బ్యాక్ వచ్చిందంటే, యష్మి ఒక దగ్గర అంటది, ఎక్కడైనా ఏ సీజన్లో సరే ఒక్కరికి ఒక వైల్డ్ కార్డు వస్తారు, ఇన్పుట్స్ ఇస్తారు, బట్ ఈ సీజన్ ఏంట్రా 5 వారాలకేమో వైల్డ్ కార్డులు 5గురు వచ్చారు, తర్వాత ఏమో వీకెండ్లో ఆయన ఎవరు హైపరాది వచ్చి ఇచ్చాడు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరు లోపలికి వచ్చి ఇచ్చారు, వేదిక మీద ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 1 by 1 ఒక్కొక్కరు వచ్చి మళ్ళీ ఇవ్వడం ఏంటారు నాయన, వెరైటీగా ఉందని. ఎన్ని రకాలుగా ఇస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంది? కొందరికైతే ఇంకా రియలైజేషన్ రావట్లా. కాకపోతే ఎలిమినేట్ కారు, ఆడియన్స్తో కనెక్ట్ కారు, ఆడియన్స్తో కనెక్షన్ ఉండదు, అలాగని ఎలిమినేట్ అయిపోతారంటే అయ్యే పరిస్థితులు. ఇది ఎందుకు? పిఆర్ మేనేజింగ్ ముసుగులో ఆ పిఆర్ కాస్త ఒక 4 కాలేజీల మీద కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ పెడితే ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు అనే పరిస్థితి వచ్చేసింది. లేకపోతే ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం అంత రైవల్రీ మెయింటైన్ చేస్తూ డూ ఆర్ డై అని ఆడే మాదిరిగా అయితే లేరు. అలాగే ఇక 4వ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు, ఒక 7%. బేబక్క తప్ప ఎవరు ఇతను అసలు పట్టించుకోలే. ఎందుకులే ఇవాళ రేపు ఆరిపోయే దీపానికి వెలుగుకుపోయిన లెక్క వదిలేశారు. ఆవిడ కూడా ఇతను ఎటు రివెంజ్ నామినేషన్ స్పెషలిస్ట్ కనుక ఆవిడ కూడా రివెంజ్ నామినేషన్ వేసుకుంటూ వచ్చింది. కొన్ని అక్కడ కూడా ఒక 60 భయంకరమైన యాటిట్యూడ్ చూపించాడు తప్ప, సర్లే బేబక్క ఏదో అప్పుడు నాకు అలాగా అనిపించింది చెప్తుంటే ఆవిడ కొంత హ్యాపీ ఫీల్ అయిపోయింది కదా, సర్లే పోనీ అర్థం చేసుకున్న లెక్క. ఆవిడ విషయంలో కూడా అంత యాటిట్యూడ్ అవసరమా అనిపించింది. ఇక చివరాఖరి లాస్ట్లో యష్మి ఉంది ఒక 6%. వీళ్ళిద్దరి మధ్యన ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. మరి ఎవరు వెళ్తారంటే ఇక దినదన గండంలాగే ఉంటుంది. సరే, నామినేషన్స్ అయితే వేరే లెవెల్ పాయింట్స్ చెప్పారు. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఒక వీడియో అప్లోడ్ అవుతుంది కనుక అది కూడా మిస్ కాకండి. వీడియోకి మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.